ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 26వ అధ్యాయం గురించి ఇప్పుడు విందాం. అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదాన్ని గురించి, మిగిలిన వృత్తాంతం గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఆ విధముగా దూర్వాసురుడు భూలోకము, గుహర్లోకము, పాతాళలోకము, సత్యలోకములు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులకు రక్షణ కలిగించేవాడా, రక్షింపు తండ్రి, నీ భక్తుడైన అంబరీషునిపై కోపంతో మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షిని వక్షస్థలముపై తన్నినను భృగు మహర్షిని క్షమించావు. ఆ విధంగానే నన్ను కూడా క్షమించు. కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చుతున్నదని దూర్వాసురుడు శ్రీమన్నారాయణుని అనేక విధాలుగా వేడుకొనుచూ ఉన్నాడు. ఆ విధంగా దూర్వాసురుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరిని చిరునవ్వుతో, ఓ దూర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడుట సహజమే కదా. నేను ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాను. నీవు ఏ కారణం లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుని శపించితివి. నేను శత్రువునకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలుగా దూషించి నీ ఎడమ పాదముతో తనినను సహించాడు. అతని ఇంటికి నీవు అతిథిపై వెళ్ళి సమయమునకు రాకపోగా అతడిని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి నీటిని మాత్రమే తాగాడు. అంతకంటే అతను ఏ అపరాధము చేశాడు? నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుల్ని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని తాగినాడే కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపజేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు కాబట్టి నన్ను శరణు వేడాడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్తకోటిలో ముఖ్యుడు, నిరాపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణంగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకము యొక్క ఉపకారము కొరకు నేనే అనుభవించును. నీ శాపములో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపము ధరిస్తాను. మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మరూపముతో నా వీపు మీద మొయ్యుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. నరసింహావతారంతో హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కల్పించుటకు వామన రూపముతో బలి చక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేస్తాను. బ్రాహ్మణుడైన జన్మించి భూభారము తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గించును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనే జన్మించును. తరువాత యదువంశములో శ్రీకృష్ణునిగా, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను బ్రాహ్మణుని ఎంట కల్కి అనే పేరు జన్మించి గుర్రమును ఎక్కి తిరుగుచో బ్రహ్మద్వేషులనందరినీ వధించును. నీవు అంబరీషునకు శాపరూపముగా ఇచ్చిన 10 జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను అని శ్రీ మహావిష్ణువు తెలియజేశారు.
స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.